నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు వంకాయ పప్పు ఎలా చేయాలనేది చేసి చూపిస్తున్నాను. ఇది నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. చాలా సులువుగా చేసుకోవచ్చు. అన్నాన్ని కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా చపాతీ, పూరి ఏమన్నా రొట్టెలోకి కూడా నంచుకొని తినడానికి బాగుంటుంది. దీనికోసం నేను 3 వంకాయలు తీసుకున్నాను. 3 కలిపి 200 గ్రాముల బరువు ఉంది. ఒక 100 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను. కొంచెం ఎక్కువ తక్కువ కందిపప్పు, కొంచెం ఎక్కువ తక్కువ వంకాయలు ఉంటే ఇబ్బంది ఏం లేదు. కొంచెం ఎక్కువగా వంకాయ ముక్కలు ఉండేట్టు చూసుకోండి. చాలా చాలా బాగుంటుంది పప్పు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలాగ కడిగాను. 2-3 సార్లు కడిగి పెట్టుకొని 1 కప్పు పప్పుకి 2 కప్పుల నీళ్లు పోసుకున్నాను. ఇది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్లో 2-3 విజిల్స్ మెత్తగా ఉడికించుకుంటాను. లేదంటే పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడకపెట్టుకోవాలి. పప్పు ఉడికేంత లోపల ఇలాగ వంకాయ ముక్కలు కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పప్పు అంతా మెదిపి పెట్టుకున్నాను. తర్వాత బాండ్లీలో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 10-12 మెంతుల గింజలు, సాధారణమైన పోపు దీనికి. 1/2 స్పూన్ మంచి ఘాటున్న ఇంగు వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఇవంతా కాస్త చిట్పట్లాడి రంగు మారేంత వరకు వేయించుకున్నాను. తర్వాత 3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు చేసి వేసుకుని కరివేపాకు వేసుకున్నాను. ఇవంతా వేయించేసుకోవాలి. తర్వాత కాస్త నీళ్ళంతా పిండేసి ఈ వంకాయలు తరిగి పెట్టుకున్నవి పోపులో వేసేసుకుంటున్నాను. తర్వాత సరిపడా ఉప్పు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. ఇవంతా కలిపేసుకుని లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనకి ఈ వంకాయలు మెత్తగా అయ్యేంత వరకు ఉడకపెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మనకి మెత్తగా పేస్ట్ లాగా మాత్రం అయిపోకూడదు. ముక్క ఉడకాలి అంతే. మధ్య మధ్యలో కలుపుకుంటూ నేను చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఒక 4-5 నిమిషాల్లో అయిపోతుంది. వంకాయ చాలా తొందరగా మగ్గిపోతుంది. చూడండి, మెదిపి చూసినా కూడా ఒకటి చాలా మెత్తగా అయిపోయింది. అంతే, ఇలా ముక్కగా నిలిస్తేనే మనకి బాగుంటుంది. ఇప్పుడు ఉడకపెట్టుకున్న పప్పు దీంట్లో వేసేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మొదట్లో కొంచెం నీళ్లు కూడా పోసుకుంటున్నాను. పప్పు ఎంత పలచగా ఉండాలి అనేది మీ ఇష్ట ప్రకారం చేసుకోండి. నాకు కాస్త పలచగా ఉంటే ఇష్టం, అందుకని కాస్త ఎక్కువ నీళ్ళే పోసుకున్నాను. ఇప్పుడు సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. పప్పు వార ఉప్పు వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకున్నాను. వంకాయ పప్పుకి కొంచెం సాంబార్ పౌడర్ ఆ ఫ్లేవర్ ఉండనట్టుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ మనకి సాంబార్ టేస్ట్ వచ్చేస్తుంది పప్పు అనేది. 1/2 టీ స్పూన్ చింతపండు గుజ్జు వేసుకుని మొత్తం కలిపేసుకుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బుడగలు వచ్చేదాకా బాగా మరిగించుకోండి. మనకి పచ్చివాసన అంతా పోవాలి వేసిన ఇంగ్రీడియంట్స్వి. అప్పుడు మనకి పప్పు చాలా రుచిగా ఉంటుంది. 2-3 నిమిషాల్లో ఇలాగా అంతా మరిగి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు వడ్డించడానికి రెడీగా ఉంది. ఇది అన్నంతో తినండి, చపాతీతో, పూరితో, రొట్టెతో, దేంతో అన్న తిన్నా చాలా బాగుంటుంది. అన్నానికి కాస్త నెయ్యి వేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది.